ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవస్తం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులు నమస్కారం. ఈరోజు మన గీతా దర్శనం భగవద్గీత పుస్తకం మన అందరి గృహంలో కొలువై ఉండటం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ చాలా కాలంగా అది పూజా మందిరానికి పరిమితమైంది. భగవంతుని ముఖతాజాలు వారిన మహోన్నతమైన శ్లోక పాదాల అంతరార్థాన్ని, ఆ పదాల పరమార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఈ గ్రంథం మానవుని వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుంది. అంతేకాక కర్తవ్య నిర్వహణ పురికొల్పే అత్యున్నత మార్గదర్శనం కూడా అవగతం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి ఆధునిక యువత అపార విజ్ఞానిది అయిన ఈ గ్రంథరాజం యొక్క ప్రాశస్తాన్ని గుర్తించలేకపోతుంది. అందుకనే మనం జ్ఞాన సర్వస్వమైన భగవద్గీతను, అందులోని తత్వాన్ని జనసామాన్యానికి అలవోకలింపజేసుకోవటానికి కలరని విశ్వసిస్తున్నాం. భగవద్గీతలో ఉపనిషత్తుల్లో కొన్ని ముఖ్య శ్లోకాల భావార్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆస్తికులు, జిజ్ఞాసులే కాకుండా యువకులు, ఉద్యోగస్తులు కూడా పనిలో నైపుణ్యాన్ని సాధించడానికి, మానసిక ప్రశాంతతకి, వ్యక్తిత్వ వికాసానికి ఈ భగవద్గీత చదవటం కూడా మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. భగవద్గీత అంటే ఆధ్యాత్మ చింతనాసక్తులతో, తత్వ వివచనాలతో కాక అన్ని వర్గాల వారికి, అన్ని వృత్తుల వారికి ఉపయోగపడే సర్వజనీన అనుష్ఠాన గ్రంథం తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ప్రణామంత్రం. సర్వోపనిషద్ గావో ధోగ్ధ గోపాలనందన పార్థోవస సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులని గోపాలనందనుడు అయిన శ్రీకృష్ణుడే పాలు వెతికేవాడు. పార్థుడు ఆవుదూడ. శుద్ధ బుద్ధి కలిగిన వారు పాలు తాగేవారు. అతి మధురమైన గీతయే పాలు. పార్థుడికి లేదా అర్జునుడికి దారి చూపేవాడు పార్థసారథి, అంటే శ్రీకృష్ణుడు. ఆయన ఈ మానవాళికే ఆయన మార్గదర్శకత్వం దైవికమైనది. అది గీత లేదా భగవద్గీత రూపంలో మనకి అందించబడింది. అది ఉపనిషత్తు సారము. ఉపనిషత్తులు ఒక ఆవు అయితే గీత దాని పాలు. అర్జునుని దూడలో పోల్చినట్టయితే దూడతో పాలు పితికేవాడైన శ్రీకృష్ణుడు ఆ పాలను అర్జునుడికి ఇచ్చాడు. సర్వదా విజయులై ఉండటానికి, అపజయాల్లోనూ జయాన్ని చూడగలటానికి, ఆటలో ఒక భాగంగా కాక ఆట యొక్క యజమానిగా ఆనందం పొందటానికి మనం కూడా ఆ పాలన త్రాగుదాం. ఆ ఆటల నైపుణ్యంతో, శక్తితో, సాహసంతో ఆడుతున్నా కూడా దాన్ని ప్రేక్షకుల్లా ఉండటం నేర్చుకున్నాం. ఉపనిషత్తులు జ్ఞాన భాండాగారాలు. అవి 108. అవి విలువైనవి, పుష్టికరమైన, మధురమైన రుచితో ఔషధ విలువలు కలిగి ఆ పాలనిచ్చే ఆవు లాంటివి. భక్తుడైన అర్జునుడు ఆ పాలు త్రాగటానికి కోరుకునే ఆవదుడు లాంటివాడు. గోవులు వంటి ఉపనిషత్తుల్లో జ్ఞానానికి గురువులేందుకు శ్రీకృష్ణుడు అర్జునుడికి వీలు కల్పిస్తున్నాడు. అమూల్యమైన పాలే దివ్యమాధురమైన గీత. ఎవరైనా పాలన ఒక చుక్కతో అయినా తాగుతారో వారు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తారు. ఎల్లవేళలా అన్నింటిలోనూ సమదృష్టితో చూడగలుగుతారు. వ్యాస మహర్షి గీతను బోధించడం వినాయకుడు రాశాడు. ఈ మహత్తరమైన గీత మహాభారతంలో ఒక భాగం. వ్యాస మహర్షి జ్ఞాని కాగా ప్రశాంతతను, పారమార్థికతను పెంపొందించేవాడైన వినాయకుడు సాధకుల అభివృద్ధి అనుసరించి వారికి అడ్డంకులను కల్పిస్తాడు లేదా తొలగిస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు ఒక శిష్యునిగా శరణ కోరుతాడు. అప్పుడు శ్రీకృష్ణుని భగవద్గీతను ఆలపించి అందరి అజ్ఞానాన్ని తొలగించి అందరికి జ్ఞానజ్యోతులు వెలిగించేవాడు. గీత ఘనత ఏమిటి? మీరు ఆ మాట 10 సార్లు పలికితే దాని గొప్పతనం తెలుస్తుంది. ఆ మాట తిరిగి రాస్తే తాగి అవుతుంది. దేవుని కోసం అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తి అనే మాటకు అర్థం. కనుక గీత ఓ మనిషి అన్నిటినీ త్యాగం చేసి భగవంతుని మాత్రం కోరుకొని బోధిస్తుంది. కనుక సన్యాసులైన, సంసారాలైన తమ మనస్సులో నుండి అన్ని రకాల బంధాలను వెదిరించి పారవేయాలి. గీతలో చెప్పబడిన శ్రీకృష్ణ బోధనలు ఈ ప్రపంచాన్ని ఇప్పటి వరకు తెలిసిన బోధనలో అత్యంత మహత్తరమైనవి. ఆ అద్భుతమైన కావ్యాన్ని రచించిన వ్యక్తి ప్రపంచాన్ని పునర్జీవింపజేసే శక్తి గల ఒక వెళ్ళు మనం సృష్టించగలిగితే జీవితాన్ని గడిపిన అరుదైన మహాపురుషులు ఒకరు. ఆ భగవద్గీత రచించగలిగినట్టు మేధస్సును ఈనాటి మానవాళి ఇంకోరు చూడకూడదు. అవును,
శ్రీకృష్ణుని బోధనలో సారాంశాన్ని ఉధృతంగా బయటకు తెచ్చి ఈ 2 శ్లోకాలు. ఎవరైతే ఆ పరదైవం అన్ని జీవుల్లోనూ కొలువై ఉన్నట్టు చూస్తాడో, అశాశ్వతమైన వస్తువులున్న శాశ్వతమైన దాన్ని చూస్తాడో, అతడి దృష్టి మాత్రమే సరైనది. ఆ భగవంతుని ఒకటిగా అన్నింటా నెలకొని ఉన్నట్టు దర్శించడం ద్వారా అతడు తనలోని పరమాత్మను తానుగా నాశనం చేయగా తద్వారా పరమగమ్యాన్ని చేరుకుంటాడు. స్వస్తి. జై శ్రీరామ్.